ఇప్పుడు మీలాంటి స్వామీజీలు సనాతన ధర్మం కోసము, సంస్కృతి కోసం పోరాడుతుర్రు. దేవాలయాల కోసం పోరాడుతుర్రు. కానీ హిందువులు పెద్ద ఎత్తున మీ సభలకు ఈ ఏదైతే మీరు నిర్వహిస్తున్నారో వాటికి రావట్లేదు. అంటే హిందువులు రాజకీయ పార్టీలుగా వేరైపోయి రావట్లేదు అనుకుంటున్నారా? ఎందుకు రావట్లేదు? హిందువులు రాజకీయ పార్టీలుగా వేరు కాకపోవడమే ప్రమాదం జరిగింది. వేరు కావడం కాదు. ఈరోజు ఒక మతానికి ఒక పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీ. అసదుద్దీన్ చెప్తున్నాడు, మేము ముస్లిం కోసమే పోరాటం చేస్తాం, మా ముస్లిం రాజ్యం కావాలి అని కరెక్ట్గా ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీగా గెలుస్తూ ఉన్నాడు. రైట్. మరి హిందువులకు ఒక పార్టీ కావాలని కోరుకునేటువంటి గురువులు ఎందుకు తయారైతలేరు? ఎందుకు ఈ ధర్మం మన కోసం ఆలోచిస్తలేదు? మనం అనుకుంటున్నాం కేసీఆర్ నమ్మినాం, అది హిందువే, కేసీఆర్ హిందూ బొట్టు పెట్టుకుని యజ్ఞం చేసిండని ఆయన నమ్మి 10 సంవత్సరాలు ఆయన చెప్పినవన్నీ విన్నాం, ఆయన చేసిన అప్పులన్నీ మనం ఇప్పుడు కట్టుకుంటున్నాం. రైట్. గతంలో కాంగ్రెస్ పండిత్ జవహర్లాల్ పండిత్ అంటే సాక్షాత్తు వాడు బ్రాహ్మణుడు అని చెప్పేసినాం. తర్వాత చూస్తే అది శంకరాచార్య అని తెలిసింది. అయినా 60 సంవత్సరాలు వాన్ పనిలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ ఎత్తి మీద కర్ణాటకలో కాకుండా మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుంది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి హిందువులకు పార్టీ ఎవడు పెట్టాలి? అంటే బీజేపీ హిందువుల పార్టీ కాదా? అరే బీజేపీ కాదు, మీ హిందువులందరూ ఏ పార్టీ వచ్చినా అది హిందువుల పార్టీ అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న రోగం ఏంటంటే గుడ్డిగా నమ్మడము, ప్రతిదాన్ని మొక్కడము. రాయిని, రప్పను, చెట్టును, పుట్టను, పాములను మొక్కేటోడు ఈ పార్టీలను మొక్కడు పెద్ద ప్రాబ్లం ఏముంది?